గురుగారు, రాజనీతి రాజధర్మం ఈ రెండు ఒకటేనా వేరువేరా? వేరమ్మ. రాజనీతి వేరు, రాజధర్మం వేరు. క్షత్రియ ధర్మాలు అని చెప్పబడినాయి. ఆ క్షత్రియ ధర్మాలలో నుంచి విడిగా తీయబడినటువంటిది రాజధర్మం. క్షత్రియుల్లో కూడా పరిపాలన చేయకుండా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. కేవలం పరిపాలన ఎవరైతే చేస్తున్నారో అతడు మాత్రమే రాజుగా చెప్పబడతాడు. పరిపాలన చేసేటువంటి వారికి ఉండేటువంటి ధర్మాలు వేరు. పరిపాలన చెయ్యకుండా క్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాళ్ళ ధర్మాలు వేరు. అవి క్షాత్ర ధర్మములు అంటారు, క్షత్రియ ధర్మములు. కానీ రాజుగా ఉండేటువంటి వాడు తాను ఏ విధమైన మంత్రులను పొందాలి, ఆ మంత్రులకు ఏ ఏ విషయములను మాత్రమే తెలియజేయాలి, రహస్యమైన విషయాలు ఏ విధంగా ఉంచాలి, రాజ్య రక్షణ ఎలా ఉండాలి, తన యొక్క ఆస్థానము యొక్క రక్షణ ఎలా ఉండాలి, సైన్యము ఏ విధంగా ఉండాలి, ప్రజలను ఏ విధంగా కాపాడాలి, ఇట్లా కొన్ని ప్రత్యేకమైన ధర్మాలు రాజుకు ఉన్నాయి. కనుక ఈ ధర్మాలన్నిటినీ కలిపి రాజధర్మాలు అంటారు. దీనికి రాజనీతికి తేడా ఉన్నది. ఎట్లా తేడా ఉన్నది అంటే దానికి ఉదాహరణగా మనం ఒక విషయం, ఓ శత్రువు ఉన్నాడు, అతడు తన మీదకు యుద్ధానికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దివ్యమైనటువంటి సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. అతని దగ్గర సుమారుగా 18-19 అక్షౌహిణీల సేన ఉన్నది. ఇతడి దగ్గర అత్యల్పంగా ఉన్నది సేన. ఏం చేయాలి? ఒకవేళ నేను యుద్ధానికి సిద్ధంగా లేను అంటే రాచరికమునకే అవమానం. యుద్ధానికి రమ్మన్నా నేను రాను అని చెప్పకూడదు. ఇది రాజధర్మం. కనుకనే ధర్మరాజు దుర్యోధనుడు జూదానికి పిలిచినప్పుడు వెళ్ళాడు, అంతేగాని వ్యసనపరుడై వెళ్ళలేదు. ధర్మరాజు అంత కీర్తిస్తారు కదా, మరి వ్యసనపరుడు కాదా అనే లోకంలో అనేవాళ్ళు అనవచ్చు. కానీ అది వ్యసనం కోసం వెళ్ళాల, రాజధర్మాన్ని అనుసరించి వెళ్ళాడు జూదం ఆడటానికి. యుద్ధానికి పిలిచినా కానీ నేను రాను అని అనకూడదు. నేను ఇప్పుడు సిద్ధంగా లేను అని చెప్పరాదు. రాజు అయినవాడు వెళ్ళి తీరవలసిందే. అయితే ఇక్కడ చేయవలసింది ఏమిటి? రాజధర్మం ఏం చెబుతోంది అంటే యుద్ధం చేయమని చెబుతోంది, కానీ యుద్ధం చేయలేడు. అటువంటప్పుడు ఏం చేయాలి అంటే ఆ రాజుతో సంధి చేసుకోవటం అనేటువంటిది యుద్ధ నీతి. ఆ రాజును తన స్నేహితునిగా మార్చుకోవటం అనేది ఏదైతే ఉన్నదో అది రాజనీతి అని చెప్పబడుతుంది. రాజధర్మం ఇక్కడ పనిచేయదు. రాజధర్మం ఏమని చెప్పింది? కేవలం యుద్ధం చేయమని మాత్రమే చెప్పింది, యుద్ధానికి పిలిచారు కనుక. కానీ రాజనీతి ఏం చెబుతున్నది అంటే నీవు యుద్ధం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు నీకు శత్రువు అయినటువంటి వాడిని నీవేం చేసుకోవాలి? మిత్రునిగా మార్చుకోవాలి. ఇది రాజనీతి. అందుకనే మనకు భాగవతంలో సాక్షాత్తు నారాయణుడు దేవతలకు ఉపదేశం చేశారు. దూర్వాసుని శాపం చేత దేవతల యొక్క శక్తి మొత్తం నిర్వీర్యమైపోయింది, లుప్తమైపోయింది. వాళ్ళు నిర్వీర్యమైపోయి మా పరిస్థితి ఇలా ఉన్నది అని నారాయణుని ప్రార్థిస్తే నారాయణుడు ఏం చెప్పారు అంటే మీరు శత్రువులు అని భావించేటువంటి రాక్షసులతో మిత్రత్వాన్ని చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. వాస్తవానికి మీరిద్దరూ అన్నదమ్ములే, తల్లులు వేరు కానీ తండ్రి ఒక్కడే. అందువల్ల నా మాట విని మీరు రాక్షసులతో స్నేహం చేయండి, మనం బంధువులం అని చెప్పండి. వాళ్ళతో స్నేహం చేసి మందర పర్వతాన్ని తెచ్చి సముద్రపు మధ్యలో ఉంచితే, అనేక ఓషధులను తెచ్చి అచ్చట ఉంచితే, దాన్ని ఆ వాసుకిని తాడుగా చేసుకుని మీరు ఒక్కరూ మథనము చేయలేరు కనుక ఆ రాక్షసుల సహకారాన్ని కూడా తీసుకుని మథనం చేస్తే దాని నుండి అమృతం వస్తే ఆ అమృతాన్ని మీరు సేవిస్తే అప్పుడు మీరు పూర్వపు శక్తిని పొందుతారు. ఇది రాజనీతి. దేవేంద్రునకు చెప్పినటువంటి విషయం నారాయణుడే బోధించింది. రాజధర్మం ఏమిటయ్యా అంటే యుద్ధం చేయటమే, కానీ నీతి స్నేహితుడిగా మార్చుకోవటం లేదా బంధుత్వాన్ని పొందటం. ఏ విధంగా అయినా సరే ఆ రాజుతో శత్రుత్వాన్ని లేకుండా చేసుకోవటం అనేటువంటిది రాజనీతి, రాజధర్మం. కనుక ఈ రెండింటికి చాలా తేడా ఉన్నది.